వెలిశాల ఉద్యమాన్ని వెలేసిందా అన్నట్టుంది. అవును, గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ ఇక లేరన్న వార్తతో వెలిశాల మోగబోయింది. బుధవారం నాటి ఎన్కౌంటర్లో ఉద్యమకారుడు రవి చనిపోవడం మావోయిజానికే కాదు, స్వగ్రామానికి సైతం తీరని లోటుని మిగిల్చింది. గాజర్ల రవి కుటుంబం మొత్తం ఉద్యమానికి ఊపిరిలూదింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. 2004 శాంతి చర్చల్లో ఆర్కే సుధాకర్తో పాటు రవి కూడా పాల్గొని ఆనాటి చర్చలు ఫలప్రదం చేసిన ఘనత దక్కించుకున్నారు. అలాంటి పోరాట యోధుడు రవి అస్తమించాడన్న వార్త దళ సభ్యులను మరింత భయోందోళనకు గురిచేసింది. ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు ఎలా పాకింది? అక్కడే గాజర్ల రవి ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అంత పక్కాగా ఎలా తెలిసింది? గాజర్ల రవితో పాటు మరో ఇద్దరు బలైపోవడానికి కారణాలేమిటి? ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటుకూరు అటవీ ప్రాంతం. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఎన్కౌంటర్. మరణించిన ముగ్గురిలో ఇద్దరు కీలక నేతలు. మావో అగ్రనేత గాజర్ల రవి ఇక లేడన్న వార్త దళ సభ్యులను మరింత నీరుగార్చేసింది. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో మరో అగ్రనేత నేల కొరిగిపోవడంతో ఆపరేషన్ కగార్ పేరిట పోలీసులు పైచేయి సాధించినట్లయింది. గాజర్ల రవి అలియాస్ గణేష్ మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించాడు. 2004 శాంతి చర్చల ప్రతినిధిగా గాజర్ల రవి అలియాస్ గణేష్ ప్రభుత్వం జరిపిన చర్చల్లో కూడా పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రవాసి అయిన గణేష్ది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం ఇతని స్వస్థలం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన గాజర్ల రవి ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగాను పనిచేశాడు. గాజర్ల రవి తలపై ఇప్పటికే 25 లక్షల రివార్డు కూడా ఉంది. గాజర్ల రవితో పాటు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబి ఏరియా కమిటీ సభ్యురాలు అంజు భద్రతా దళాల చేతిలో ఎన్కౌంటర్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్యే అరుణ. 2025 జనవరిలో భర్త చలపతి చనిపోగా జూన్ నెలలో భార్య అరుణ కూడా భద్రతా దళాలకు బలైపోయింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలానికి చెందిన అరుణపై 20 లక్షల పోలీసు రివార్డుంది. అలాగే మరణించిన మరో మావోయిస్టు అంజుది ఛత్తీస్గఢ్ అని నిర్ధారించారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి 3 AK-47లను పోలీస్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్ దండకారణ్యాన్ని అనువనువు జల్లెడిపట్టి వరుస ఎన్కౌంటర్లతో చాలామంది చనిపోతుండటంతో ఏపీలోని దట్టమైన అడవులు ఉండే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతాన్ని సేఫ్ జోన్గా ఎంచుకుని కొంతమంది వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పాపికొండలు, కింటుకూరు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టగా గాజర్ల రవి, అరుణ, అంజు ఎన్కౌంటర్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. 6 నెలల క్రితమే 10 మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లుగా నిఘా వర్గాలు పసిగట్టాయని తెలిసింది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం వై రామవరం, కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారన్న విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ అలియాస్ అరుణక్క వయస్సు 55 ఏళ్లు. మెట్రికులేషన్ చదివారు. 20 ఏళ్ల వయసులోనే మావోయిస్టుగా ఉద్యమ బాట పట్టారు. అరుణ తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతి చెందాడు. అరుణ మావోయిస్ట్ పార్టీలో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణను 2వ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలపతి మరణించారు. భర్త, తమ్ముడి మరణాలతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడవరం అటవీ ప్రాంతాన్ని సేఫ్ జోన్గా మార్చుకుని తలదాచుకున్నారని తెలుస్తోంది. అరుణకు 6 మావోయిస్టులు భద్రత ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలైపోయారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజు కూడా మృతి చెందారు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసు నిందితుల్లో అరుణ్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు తెరపైకి అరుణ తండ్రి వచ్చారు. తన కూతుర్ని కొద్ది రోజుల క్రితమే బంధించి ఇప్పుడు హత్య చేశారని
అలాగే తన కొడుకు ఆజాద్ది బూటకపు ఎన్కౌంటర్ అని, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు అరుణ తండ్రి లక్ష్మణరావు. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీకుమట్ల మండలం విలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రవి దళ సభ్యుడిగా మొదలుపెట్టి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవ బాట పట్టారు. 1985-86 సంవత్సరంలో వరంగల్లో ఐటీఐ చదువుతున్న టైంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడని గణేష్ గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండడంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తి స్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు గణేష్. 1994-98 మధ్య ఏటూరు నాగారం దళ సభ్యుడిగా, మహదేవ్పూర్లో కమాండర్గా పనిచేశారు. 1994లో లెంకలగడ్డ మందు పాత్రలో 7 పోలీసులను చంపిన కేసులో ప్రధాన నిందితుడు గణేష్. 1998లో NTSZC సభ్యుడిగా, 2000 సంవత్సరంలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ అంటే KKW కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు కూడా చేపట్టారు. 2001లో ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడికి సూత్రధారే గాజర్ల రవి. 2002 సంవత్సరంలో మహదేవ్పూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగాన్ని వివాహం చేసుకోగా ఆమె ఏవూబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయినటువంటి గాజర్ల రవి అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణపై మేధావులు జరిపిన సంప్రదింపులకు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేష్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు గాజర్ల రవి. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి ఎన్కౌంటర్లో మృతి చెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అయితే సోదరుడు గాజర్ల రవి మరణంపై అనుమానాలు ఉన్నాయని, వెంటనే మృతదేహాల ఫోటోలను విడుదల చేయలేదని, మృతుల కుటుంబ సభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారం ఇవ్వలేదని, ఇది ఎన్కౌంటరు, పట్టుకుని కాల్చి చంపారు, ఏదైనా విషప్రయోగం చేసి చంపారు అన్నది తేలాల్సి ఉందని, ఖచ్చితంగా తాము న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.